అప్పుడు గోల్ఫ్ ప్రాక్టీస్ సెంటర్ విజయవాడ ఉత్సవాల పేరిట పెద్ద ప్లాన్ వేశారు. ఏకంగా 400 కోట్ల విలువైన దేవుడి భూమికి ఎసరు పెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా లీజ్ పేరిట భూమి కబ్జా చేసేందుకు రెడీ అయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ పోరాటం, కోర్టు చొరవ కారణంగా టీడీపీ కబ్జా పర్వానికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు టీడీపీ పెద్దలు. ఏదేమైనా సరే దేవుడి భూమిని మింగేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు వేసిన ప్లాన్ ఏంటి? దాని వెనుక ఉన్నదెవరు? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దోచుకోవడం, దాచుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నారు టీడీపీ నాయకులు. ఓవైపు చంద్రబాబు ప్రభుత్వ భూములను 99 పైసలకే కారు చౌకగా కట్టబెట్టేస్తున్నారు. మరోవైపు పసుపు నేతలు ఖాళీ జాగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 39.90 ఎకరాల భూమి ఉంది. సుమారు 400 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిపై గతంలోనే టీడీపీ నేతల కన్ను పడింది. దీంతో ఈ భూములను విజయవాడ దుర్గగుడి పరిధిలోకి తెచ్చారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ని నాని ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. డీ అడాప్షన్ చేయించడంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్లపూడిలోని 39.90 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. గోల్ఫ్ కోర్టుకు 5 ఎకరాలు కేటాయించాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ శాఖకు లేఖ రాశారు. అలాగే ప్రతి ఏటా నిర్వహించే విజయవాడ ఉత్సవాల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు శాశ్వత వేదిక నిర్మిస్తామంటూ ప్రణాళిక రచించారు. ఇందుకోసం 34.99 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపించారు. దేవాదాయ శాఖ నుంచి అనుమతి రాకముందే పంటలు పండే పొలాన్ని మొత్తం చదును చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో 30 ఎకరాలను 45 లక్షలకు లీజుకు ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ నుంచి మెమో ఇప్పించారు. దేవాలయ భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను వైఎస్ఆర్సీపీ బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు భక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే విజయవాడ ఉత్సవాల నిర్వహణ పేరుతో భారీగా చందాలు పోగేసిన టీడీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఉత్సవాలకు అనుమతించిన న్యాయస్థానం ఆ తరువాత భూమిని పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఆ భూమిలో మట్టిని తొలగించకపోగా దేవాదాయ శాఖ భూమిని స్వాధీనం కూడా చేసుకోలేదు. దసరా ఉత్సవాలకి పోటీగా విజయవాడ ఉత్సవాలు అని చెప్పిన ఒకటి ఏర్పాటు చేసి ఆ ఒక ఉత్సవాల ముసుగులో గొడుగు వెంకటేశ్వర స్వామి భూమి ఏదైతే ఉందో దాదాపుగా 400 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని దాన్ని మా ఎంపీ కానివ్వండి లేకపోతే ఇంకొంతమంది సిండికేట్ అయ్యి దోచుకోవాలని చెప్పని ఏ విధంగా అయితే ప్లాన్ వేశారో కోర్టుకు వెళ్తాం. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం గారు ఆ రోజు ఎత్తి చూపితే కోర్టు ఈ ప్రభుత్వానికి అధికారులకి వాళ్ళందరూ గారు అక్షింతలు వేసి 56 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పని ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రోజుకి ఆ భూమిలో ఇది ఎండోమెంట్ సంబంధించిన భూమి, వెంకటేశ్వరం సంబంధించిన భూమి అని చెప్పని బోర్డు కూడా పాతలేదు. తాజాగా ఆ భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు మరో స్కెచ్ వేశారు. దేవాదాయ శాఖ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని భూమి కాజేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెర వెనుక పావులు కదుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ధార్మిక సంస్థలకు భూమి కేటాయింపు పేరుతో ఫైల్ సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఫైల్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరినట్లు సమాచారం. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల్ని కాజేసేందుకు ఎంపీ కేశినేని చిన్నితో పాటు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలపై వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.